ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఫిబ్రవరి 2వ తేదీన సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల చాలా ప్రమాదం ఉంటుంది. మీ జీవితాన్ని చిన్నాభిన్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు గతం కన్నా ఇప్పుడు చాలా మెరుగుపడుతున్నారు. ఆర్థికంగా చాలా ఎదుగుతున్నారు. కాబట్టి మీ జీవితం గతంలో వెళ్ళాలని చూస్తున్నారు. కాబట్టి ఈ అక్షరంతో గల వ్యక్తులని మీరు అస్సలు నమ్మకండి. అవి ఏమిటో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి మొత్తం 9 పాదాలు. మక, పుబ్బ, ఉత్తర మొత్తం 9 పాదాలలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల వద్ద కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఈ గురూజీ చెప్పగలుగుతారు. ఆ స్త్రీలు మీ చుట్టూ తిరుగుతూ మీతో సంతోషంగా ఆనందంగా మాట్లాడుతూ మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులను మీరు అస్సలు నమ్మకండి. మీకు తెలియకుండానే మిమ్మల్ని మీ పతనం అంచుకు తీసుకెళ్తున్నారు. సింహరాశి వ్యక్తులు ఆడవారైనా మగవారైనా ఈ పేరుతో ఉన్న ఇద్దరు వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఒక రహస్యమైన కూటమి కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మీ జీవితం ఎలా ఉంటుంది మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితే మీకు మీ జీవితం అనేది అర్థమవుతుంది. మీ జీవితాన్ని మీ ఆనందాన్ని కాపాడుకోవాలంటే వారు ఎవరో, వారు ఏం చేస్తున్నారు, మీకు ఎలాంటి నష్టం చూపిస్తున్నారు అనేవి పూర్తిగా తెలుసుకోవాలి. వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఆ స్త్రీ వల్ల మీకు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుంది, అదేవిధంగా ఎలాంటి అక్షరంతో మొదలవుతుందో ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి అంటేనే ఒక రాజసం లాంటి వారు. వీరు ఒక సింహంలా బ్రతకాలని అనుకుంటారు. అడవికి రాజు ఎలా ఉంటుందో వీరు కూడా సమాజంలో అలాగే ఉండాలని అనుకుంటారు. అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. ఎవ్వరికీ సహాయం చేయకుండా వెనక్కి అడుగు వేయకుండా ఉంటారు. అస్సలు వెనకడుగు వేయ అలవాటు కూడా ఈ రాశి వారికి ఉండదు. వీరి దగ్గర ఉన్నంతలో వీరికి దానాలు చేసే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఈ నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి న్యాయంగా వెళ్తారు, ముక్కుసూటిగా వెళ్తారు. మనకి సూర్యుడు వెలుగునిచ్చేలా సింహరాశి వ్యక్తులు కూడా అందరికీ అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ప్రజలకి వెలుగునిచ్చే ఒక మార్గం చూపించే వ్యక్తులు ఈ సింహరాశి వ్యక్తులు. తాము ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతంలో ఒక రాజులా వీరు ఉంటారు. అలాగే అందరికీ సహాయం చేసి మంచి మార్గం చూపుతారు. రాశి వారు ఎక్కడ ఉంటే ఒక ప్రధాన ఆకర్షణ వీరి చుట్టూ ఉంటుంది. కొంతమంది వీరిని అహంకారం అనుకుంటారు. కానీ వీలైనంత వరకు అందరికీ సహాయం చేసి అందరిలో గొప్పగా కనిపించాలని అనుకుంటారు. వారి మనస్తత్వం అలాంటిది. కానీ ఎవ్వరిని మోసం చేయరు. అంతర్గత బాధ్యత పుడుతుంది. కాబట్టి సింహరాశి వ్యక్తులు ఎప్పుడూ ఒక రాజులా బ్రతుకుతారు. ఎక్కడ ఉన్నా వారు సింహంలా ఉంటారు. ఎక్కడ తగ్గకుండా ఉంటారు. ఈ రాశి వారు గంభీరంగా కనిపిస్తారు. కానీ అంతరాత్మ వీరు సున్నితంగా ఉంటుంది. వీరి మనసు ఎంతో సున్నితంగా ఉండడం వలన వీరు అందరినీ అర్థం చేసుకుంటారు. పైకి కోపం కనిపించిన లోన వీరికి ఎంతో ప్రేమ ఉంటుంది. పొగడ్తకు తొందరగా లొంగిపోతారు. కానీ అది నిజాయితీగా నిజంగా వారి మనసు నుండి వచ్చిందా లేదా అని కూడా కనిపెడతారు. జీవితంలో ఓటమి వచ్చినా కూడా కృంగిపోకుండా ముందడుగు వేస్తారు. ధైర్యంగా నిలబడతారు. అదే వీరికి సింహంలా బ్రతకాలని ఆశిస్తారు. వీరి జీవితంలో
ప్రేమించేవారు ఎక్కువగా ఉన్నా ద్వేషించేవారు కూడా ఉంటారు. ఎందుకంటే ముక్కుసూటిగా వెళ్ళడం వలన ఎవరికి ఎలాంటి మనసుకు దెబ్బ తలుగుతుందో మనకు తెలియకుండానే జరుగుతుంది. ఇకపోతే ఆ స్త్రీ వల్ల వీరికి ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎదుగుతుంటే వారు ఓర్వలేకపోతున్నారు. మిమ్మల్ని సమాజంలో చాలామంది ప్రేమిస్తున్నారు, కానీ ఇద్దరు స్త్రీలు మిమ్మల్ని చాలా ద్వేషిస్తున్నారు. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి వారు ఓర్వలేకపోతున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు కృంగిపోకుండా ముందడుగు వేస్తారు కాబట్టి ఆ స్త్రీలకు మీరంటే అస్సలు నచ్చడం లేదు. స్త్రీలు మీ చుట్టే ఉంటారు. మిమ్మల్ని చాలా గమనిస్తూ మీరు చేసే ప్రతి పనిలో ఎలా లాభాలు వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయని ప్రతి నిమిషం మీ చుట్టే మీ వెంటే ఉంటున్నారు. మీతో ప్రేమగా మాట్లాడుతారు. మిమ్మల్ని పొగుడుతూ మీ జీవిత రహస్యం అనేవి అన్ని విధాలుగా తెలుసుకుంటున్నారు. మీ వెనకాల మీ గురించి చాలా చెడుగా చెబుతున్నారు. కాబట్టి ఆ స్త్రీలకు మీరు ఎలాంటి జీవిత రహస్యాలనేవి, మీ జీవితంలో జరిగే విషయాలు ఏవి చెప్పకండి. గురించి ఏ చిన్న విషయం తెలిసినా దానికి 4 మాటలు జోడించి ఇతరులకు చెప్తున్నారు. మిమ్మల్ని చెడుగా చేస్తున్నారు. ఏదైనా చిన్న తప్పు చేసినట్లయితే అది పెద్దగా ప్రచారం చేస్తున్నారు. కారణంగా మీరు సమాజంలో చెడు పేరు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీతో మంచిగా మాట్లాడుతూ మీ గురించి ప్రచారం చేస్తున్న వారు ఎవరో తెలుసుకొని వారితో జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టే ఉంటున్నారు. మీరు ఈ రోజు నుంచి గమనించినట్లయితే ఖచ్చితంగా వారెవరో తెలుస్తుంది. దీనివల్ల మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. ఇద్దరు స్త్రీలు మీ నుంచి డబ్బు కూడా కోరుకుంటారు. మీతో షూరిటీ సంతకాలు పెట్టించి మిమ్మల్ని అందులో ఇరికించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కొన్ని రోజుల వరకు మీరు ఎలాంటి షూరిటీలు ఎవ్వరికీ పెట్టకండి. అప్పుగా డబ్బు అడిగినా కూడా మీరు ఈ కొన్ని రోజులు మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే అప్పుగా తీసుకొని ఆ డబ్బు వారికి ఇచ్చే అవకాశం తిరిగి ఉండదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. గతంలో మీరు చాలా డబ్బు కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. KRS 3 అక్షరాలతో మొదలైన వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండడం మీకు చాలా మంచిది. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని అవమానించిన అవసరం లేదు. వారెవరు మీకు ఈ మధ్యలోనే తెలుస్తుంది. ఈ 3 అక్షరాలతో మొదలైన వ్యక్తులలో కొంతమంది మంచివారు కూడా ఉన్నారు, కానీ వారెవరు మీకు త్వరలోనే తెలుస్తుంది. వ్యాపార పరంగా అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటున్నాయి. మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే పెట్టవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేవు. మీ రహస్యాలు మాత్రం ఎవ్వరికీ చెప్పకండి. ఉద్యోగ విషయంలో అంతా అనుకూలంగానే ఉంటుంది. కొన్ని రోజుల పాటు ఉన్న ఉద్యోగంని కొనసాగించండి. ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే మునుపు కన్నా ఇప్పుడు ఆరోగ్యం అంతా బాగుంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. పౌర్ణమి తర్వాత సింహరాశి వారికి అంతా అనుకూలంగానే ఉంటుంది. ఏది చేసినా సక్సెస్ కనిపిస్తుంది.